బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అధికారంలో కంటే అలా ఇలా కూడా కాదు, ఏకంగా 400 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తామని ప్రధాని మోడీతో పాటు బీజేపీ కీలక నేతలు పదే పదే చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం వ్యూహాత్మకంగా సాగుతుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో లేకపోలేదు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయాన్ని మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ కూడా మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు బీజేపీకి క్షేత్రస్థాయిలో అంత అనుకూల వాతావరణం లేదంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, ఫలితాల తర్వాతే ప్రధాని ఎవరో నిర్ణయిస్తామంటూ ఆయన శుక్రవారం నాడు మేనిఫెస్టో విడుదల సందర్భంగా వెల్లడించారు. మరి ఎవరి మాటలు నిజమవుతాయో తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. దేశంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి ఉన్న వేళ అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ సంచలన విషయం బహిర్గతం చేసింది. అదేంటంటే, భారత్లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపించేందుకు పొరుగున ఉన్న చైనా ఇప్పటికే రంగంలోకి దిగింది. అది ఎలాగంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వీడియోలు తయారు చేయడం ద్వారా భారత్లోని సోషల్ మీడియాలో వీటిని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావాలని చైనా చూస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తన నివేదికలో వెల్లడించడం ఇప్పుడు కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే చైనా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా, లేక కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుందా అన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది. కాకపోతే ఖచ్చితంగా ఇండియాలో జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపించేందుకు చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ తన నివేదికలో పేర్కొనడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కంటెంట్ను భారత్లోని సోషల్ మీడియాలో ప్రచారంలోకి తేవడం ద్వారా చైనా చూపించే ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుందని మైక్రోసాఫ్ట్ తన నివేదికలో పేర్కొనడం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ ఆరోపణలు ఏదో ఒక రాజకీయ పార్టీ చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పని ఉండేది కాదు. కానీ అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఈ నివేదికను వెల్లడించడంతో అందరి దృష్టిని ఇది ఆకర్షిస్తుందనే చెప్పాలి. అయితే ఒక్క భారత్లోనే కాకుండా అమెరికా ఎన్నికలు, దక్షిణ కొరియా ఎన్నికలపైన కూడా చైనా ఏఐ ఆధారిత కంటెంట్ తోటి ఎన్నికలపై ప్రభావం చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ నివేదికలో ప్రస్తావించారు. తైవాన్ ఎన్నికల్లో ఇప్పటికే చైనా ఇలాంటి ప్రయోగం చేసినట్లు కూడా అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఫేక్ కంటెంట్తో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న వేళ ఇప్పుడు చైనా కూడా ఏఐ టెక్నాలజీ తోటి రంగంలోకి దిగితే ఇది ఇంకెంత దారుణంగా మారుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.